చాలా ఇయర్స్ తర్వాత అనపకాయనైతే జూషినా. ఈ కొన్నైతే దొరికినయి. పచ్చి అయితే అక్కడొకటి, అక్కడొకటి ఉన్నది. పచ్చియి దొరికితే ఉడకబెట్టుకుంటే బావుండని అనిపిచ్చింది గానీ లేవసలు. ఇవి కుండలో ఏసి ఉప్పేసి ఉడకబెడితే అసలు మంచి టేస్ట్ ఉంటాయి. అట్లనే వీటి స్మెల్ గూడా చాలా బావుంటది. నాకైతే స్మెల్ చాలా ఇష్టము. కొంతమందికి స్మెల్ ఇష్టముండదు. సేమ్ ఇవి చిక్కుడుగాయ లెక్కనే ఉంటాయి గానీ చిన్నగుంటాయి. వీటి సీడ్స్ గూడా చిన్నగుంటాయి. మళ్ళీ ఏంటంటే కొంచెం స్మెల్లొస్తది. మనం చిక్కుడుగాయ గింజలైతే పెద్దగుంటాయి. అట్లనే కాయలు గూడా పెద్దగుంటాయి. వాటికి పెద్ద స్మెల్లేముండదు. ఇవైతే ఈ అనుములు ప్లస్ ఇంకా ఉలువలు, కొన్ని మొక్కజొన్న గింజలు ఇవన్నీ ఏసి ఎల్లమ్మకు గుడాలు పోస్తారనమాట. సో, నా దగ్గర ఉలువలు గూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇట్లా మినుములైతే వీటి సీడ్స్ అయితే ఎంత బావున్నాయో, వీటిని కుండీలలో ఏద్దామని జెప్పేసి కొన్ని కాయలైతే పట్టుకొచ్చిన. మళ్ళెప్పుడైనా పోయినప్పుడు ఎక్కువ తీసుకురావాలి. సో, నేనైతే చాలా ఇయర్స్ తర్వాత అనపకాయ అయితే జూషిన. సో, మీలో ఎంతమందికి అనపకాయ స్మెల్ ఇష్టమో కమెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.